గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు జూలై 2026 నుండి 18వ తారీఖు జూలై 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం గోచారం చూసుకున్నట్లయితే రవి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు ఈ వారం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు అయితే కనుక ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. శని వారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు అయితే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుంది. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారంగా ఈ వారం కనపడుతోంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉండేటటువంటి మిత్రులు కూడా శత్రువుల తయారయ్యే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే డబ్బుల విషయంలో కూడా అంతే. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టకపోతే మాత్రం ఈ వారం అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం, దుబారా ఖర్చులు ఇవి బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మిత్రులు ఉంటారో వాళ్ళతో వివాదాలు, భార్య భర్తల మధ్య చికాకులు, ప్రేమికుల మధ్య గొడవలు, బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా విపరీతంగా ఖర్చులు, ప్రయాణాలు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరిగే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కూడా కోపంగా కానీ ఆవేశంగా కానీ దురుసుగా కానీ మాట్లాడకండి. ప్రేమగా మాట్లాడండి. మీకు పనులు పూర్తవుతాయి. శాంతంగా మాట్లాడండి. అయితే క్రయ విక్రయాలు జరిగేటప్పుడు లేదా రాతకోతలు, అగ్రిమెంట్లు లేదా ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం బాగా కనపడుతోంది. చాలామంది ఏంటంటే మీతోటి మాటలతో బురిడి కొట్టించి డబ్బులు కాజేసి ఏదో రకంగా మీ దగ్గర నుంచి మిమ్మల్ని నష్టపరచడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని ఏడిపించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. మనసును బాధ పెట్టేటటువంటి కొన్ని రకాల పరిణామాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మనసుని చాలా దృఢంగా, చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా కూడా ఎవరైతే శత్రువులు ఉన్నారో, నమ్మక ద్రోహులు ఉన్నారో, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఉన్నారో అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన జాతకంలో బలం ఉంటే ఎవడు ఏం చేసినా మనల్ని ఏం చేయలేరు. ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ అది పంపిస్తే మేము మీ జాతకం చూసి చెప్తాం. దాన్ని బట్టి మనకి లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, దశలు ఏం నడుస్తాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏదైనా అవసరమైతే వాటికి పరిహారాలు చేయించుకుని ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. ఒకసారి మేము జాతకం చూస్తామని తెలియజేస్తాం. అయితే వచ్చినటువంటి ఆదాయం ఎంత, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటటువంటి లావాదేవీలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ వారం అతిగా ఖర్చులు కనపడతాయి. ముఖ్యంగా ఆరోగ్యం కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు, లేదా చిన్న చిన్న రోగాలే కదా అని వదిలేస్తే అవి ముదురుపై పెద్ద రోగాలుగా దారితీయడము, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు వాటిని పట్టించుకోకపోవడం వల్ల, సరైన టెస్టింగ్లు చేయించుకోకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా, ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు, అప్పులు అరువులు ఇచ్చేటప్పుడు 1-10 సార్లు ఆచితూచి వ్యవహరించకపోతే దెబ్బతింటారు. జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కూడా అనవసరమైన ఖర్చులు, కుటుంబపరమైనటువంటి ఖర్చులే మీకు అధికంగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేసేస్తే వస్తువులు వచ్చేస్తాయి కదా అని ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు వాడేసి అప్పులు చేసేస్తే తీర్చడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎవరో మీకు డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామనో, లేకపోతే ఏదో పలానా చోట ఉద్యోగంలో చాలా అద్భుతమైనటువంటి ఉంటుందని చెప్తుంటే అలాంటి వాటిని మాత్రం నమ్మకండి. ఎవరైతే జెన్యూన్ అయినటువంటి కంపెనీలు ఉంటాయో అలాంటి వాటిలో మాత్రమే జాయిన్ అవ్వండి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా అధిక ఒత్తిడి కనపడుతోంది. ఉద్యోగాల్లో కొత్త సమస్యలు మిమ్మల్ని వెంబడించే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం మీకు మానసిక అశాంతిని కలగజేస్తుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్గా ఉద్యోగం చేయండి, శ్రద్ధ పెట్టండి. ఇక శారీరక వ్యామోహాలు కానీ, కోరికలు కానీ, కామపరమైన కోరికలు కానీ బాగా పెరిగిపోయే అవకాశాల వల్ల చిన్న చిన్న తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని అందరూ అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఇంకా ఎక్కువగా జాగ్రత్త పడాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవడం, ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ ఇక్కడ ఉద్యోగపరంగా సమస్యలు తలెత్తడం, స్వయంకృత అపరాధాలు చేయడం, ఆర్థిక ఇబ్బందుల తలెత్తడంతో పాటుగా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అలాగే అందరికీ కూడా ముఖ్యంగా నరదిష్టి, నరఘోష బాగా కనపడుతోంది ఈ వారం. అందుకనే మమ్మల్ని సంప్రదిస్తే నరఘోష యంత్రాలు పంపిస్తాం ఇంట్లోకి, వ్యాపారాల్లోకి కూడా. వాటి వల్ల ఇలాంటి నరదిష్టి అది ఉండదు. ఇక ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎవరైనా సరే వివాహాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక, ఎవరైనా సరే
ఖచ్చితంగా ఈ అమ్మాయినే, ఈ అబ్బాయినే వివాహం చేసుకోవాలి అనేటటువంటి కోరికలతో ఉన్నట్లయితే కనుక కొంచెం ఈ వారం వాయిదా వేసుకుని ప్రయత్నాలు చేయండి. మీకు అలాంటి వ్యక్తులతో పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంకా ఎవరితోటి కూడా అనవసరమైన లావాదేవీలు జరపకండి. ముఖ్యంగా ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ఇంచేతనంటే ఈ వారం అంతా సమస్యలు, గొడవలు, చెయ్యని తప్పుకి నిందారోపణలు, రామ అంటే బూతు పదంలా అర్థం చేసుకోవడం లాంటివి కనపడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య కూడా, ప్రేమికుల మధ్య కూడా దూరం జరిగే అవకాశాలు, అనుమానపు ఆలోచనలు, ముఖ్యంగా అనవసరమైనటువంటి మనస్పర్ధలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం భార్యాభర్తలు చేయాలి. ఇక గృహ నిర్మాణ పనులు చేసేటటువంటి వారు, లేదా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా 1కి 10 సార్లు మీరు కొనే ప్రదేశం కరెక్టా కాదా, మీరు పెట్టే పెట్టుబడి కరెక్టా కాదా అనేది 10 సార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోండి. తర్వాత ఇబ్బంది పడతారు. ఇంకా బ్యాంకుల్లో ఏదైనా అప్పులు తీసుకోవాలనుకున్నా, లావాదేవీలు జరపాలన్నా కూడా ఈ వారం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం బాగా ఓర్పు సహనంతో ప్రయత్నం చేయాలి. ఇక ప్రయాణాల విషయంలో కూడా కంగారుగా ప్రయాణాలు చేయడం, రిస్కులు చేయడం మాత్రం మంచిది కాదు. నూతన వ్యక్తుల్ని నమ్మకండి, వాళ్ళతో తిరక్కండి, ప్రయాణాలు చేయకండి, శారీరక కోరికలు తీర్చుకోకండి. మోసాలు ఉన్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా మద్యపాన, ధూమపాన వ్యసన పరులతో ప్రయాణాలు చేయకండి. వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా ప్రేమ వివాహాలు కానీ, ప్రేమ వ్యవహారాల్లో కానీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులు కూడా మీలో చక్కని ప్రతిభ, టాలెంట్ ఉన్నా కూడా దాన్ని సరిగ్గా మీరు వినియోగించుకోలేని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి చదువుకున్నట్లయితే ఈ వారం చాలా బ్రహ్మాండమైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ముందరికి వేయగలుగుతారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేవారికి, ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అతి కష్టం మీద అవకాశాలు ఉన్నాయి. లేదా ఉద్యోగపరంగా పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసేవారికి కూడా అతి కష్టం మీద ఉన్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితి, నిందారోపణలు, లేదా కొంతమంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడము, భర్తతో విభేదాలు, గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి ఇంట్లో కానీ, బయట కానీ, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే చోట కానీ స్త్రీలకు కొంచెం అవమాన పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి పెట్టుబడుల తగ్గ లాభాలు అయితే కనబడటం లేదు. ఏది ఏమైనా కూడా ఈ వారం చూసుకున్నట్లయితే వ్యాపారంలో పెట్టుబడులు ఎక్కువ, ఫలితాలు తక్కువ, ఆదాయం తక్కువగా కనపడుతోంది. నమ్మక ద్రోహులు పెరిగిపోతారు. ముఖ్యంగా రుణపరమైన సమస్యలు అధికమైపోతూ ఉంటాయి. పోటీతత్వంతో వ్యాపారం చేద్దామన్న కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం సోషల్ మీడియాను కూడా అర్థం చేసుకుని, ఆలోచించుకుని వ్యాపారాలు చేయడానికి మీరు వాడుకున్నట్లయితే మీకు ఈ వారం చాలా బాగుంటుంది. ఏదేమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.